అంబటి రాంబాబు కామెంట్స్ వివాదం అయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అతని ఇంటిని చుట్టుముట్టి అతన్ని అరెస్టు చేయాలి అని డిమాండ్ చేయటం, అతని ఇంటి మీద దాడికి వెళ్ళటం, అతని వెహికల్స్‌ని ధ్వంసం చేయటం, మొత్తానికి అంబటి రాంబాబు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు వైసీపీ సింపతి గేమ్‌కు తెరలేపింది. అనుకున్నట్టే నేను నిన్న నుంచి చెప్తూ వస్తున్నాను. వైసీపీ 2 రకాల లాభాలతో ఈ వివాదాన్ని క్రియేట్ చేసింది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, 2 సింపతి గెయిన్ కోసం. అందులో భాగంగానే సింపతి పాలిటిక్స్‌లో భాగంగా అంబటి రాంబాబు కులాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు అంబటి రాంబాబు కాపు నేత. కావాలని ఆయన టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఒకప్పుడు వంగవీటి రంగాన్ని ఇంతే ఇబ్బంది పెట్టారు. తర్వాత ముద్రగడ పద్మనాభంని ఇంతే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఇబ్బంది పెడుతున్నారు అంటూ వైసీపీ క్యాస్ట్ పాలిటిక్స్‌కి తెరలేపింది. నిజానికి అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టాలి అన్నది టీడీపీ ప్రభుత్వ ఉద్దేశం అయ్యి ఉంటే ఏనాడు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా! ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని రకారం బాగా తిట్టిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా! ఎప్పుడో ఇబ్బంది పెట్టి ఉండేవాళ్ళు కదా! నిజానికి సరే ఇవాళ అంబటి రాంబాబు కులం వైసీపీకి గుర్తొచ్చింది కదా! కొన్ని స్ట్రైట్ క్వెషన్స్ ఏందంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు చేత, పేర్ని నాని చేత పవన్ కళ్యాణ్‌ని ఇష్టం వచ్చినట్టు తిట్టించేవాళ్ళు కదా మరి. పవన్ కళ్యాణ్ కూడా కాపే కదా! అంటే కాపుల్లో విభజన తీసుకురావాలని వైసీపీ అప్పట్లో ప్రయత్నం చేసిందా? ఒక కాపు నాయకుడిని కాపుల చేతే తిట్టించడం అంటే అర్థం ఏంటి? అంటే కాపుల్లో విభజన తీసుకురావాలని వైసీపీ ఏమన్నా గేమ్ ప్లాన్ ఆడిందా? దానికి వైసీపీ సమాధానం చెప్పగలదా? పైగా ముద్రగడ పద్మనాభంని, హరిరామ జోగేని వైసీపీ ఏ రకంగా వాడుకుందో అందరికీ తెలుసు. ఇలా వాళ్ళ వాలిడిటీని, వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసింది వైసీపీ కదా! ముద్రగడ పద్మనాభంని వాళ్ళ ట్రాప్‌లో పెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని, టీడీపీని కలవకుండా విడదీయాలని, అంటే వీళ్ళ ముందు పెట్టి వాళ్ళు కలవకుండా చేయాలని ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్, ముద్రగడ గారి, హరిరామ జోగి గారి వైసీపీ ట్రాప్‌లో పడకుండా పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్‌ని ఓడించడం కోసం ముద్రగడ గారిని రంగంలో దింపింది వైసీపీ. ఎందుకిది? ఇదంతా కాపుల్లో విభజన చేసుకొచ్చేటువంటి పాలిటిక్స్ కాదా? చివరికి పాపం ముద్రగడ గారు వైసీపీ ట్రాక్‌లో చిక్కుకొని తన జీవితాంతం ఏ కాపు కులం కోసం పోరాడారో, ఆ కాపు అని పేరును తొలగించుకొని రెడ్డి అనే పేరును తన పేరులో చేర్చుకోవాలని పరిస్థితిలో పడ్డారు. కేవలం వైసీపీ వల్ల. వైసీపీ వల్ల. వీళ్ళు వైసీపీ ట్రాప్‌లో ఉన్నారని చెప్పడానికి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు వైసీపీలో ఉండటమే ఒక ఉదాహరణ. హరిరామ జోగి గారి కొడుకు వైసీపీలో ఉండటమే ఒక ఉదాహరణ. వైసీపీ వీళ్ళని పెట్టి గేమ్ ప్లాన్ ఆడింది. అంటే కాపుల్ని వైసీపీ ఏ రకంగా వాడుకుంది తన రాజకీయ అవసరాల కోసం అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ఏ రకంగా కుట్ర చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ బొమ్మ డిప్యూటీ సీఎం ఆయన బొమ్మ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెడితే తీసేయాలని వైసీపీ కోర్టు దాకా వెళ్ళింది. ఎందుకు పవన్ కళ్యాణ్ బొమ్మ గవర్నమెంట్ ఆఫీసులో ఉంటే వైసీపీకి వచ్చిన నొప్పి ఏంటి? సీఎం గారి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉంటే. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలని ఆపించాలని తీవ్రమైన ప్రయత్నం చేసింది, కోర్టు దాకా వెళ్ళింది వైసీపీ. మరియు పవన్ కళ్యాణ్ మీద ఇంత ఏమైనా కోపాన్ని చూపిస్తున్నటువంటి వైసీపీ ఇప్పుడు కేవలం అంబటి రాంబాబు విషయంలోనే కాపు అనేటువంటి పేరుని ఎలా వాడగలుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతగా కాపు సంఘాలు చూస్తున్నాయి, కాపు ప్రజలు చూస్తున్నారు, ప్రధానంగా సామాజిక వర్గం చూస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మీద అంత కుట్ర ఎందుకు చేస్తున్నట్టు వైసీపీ? ఆయన మీద తగ్గించాలని, ఆయన సినిమాని ఆపాలని, ఆయన ఫోటో లేకుండా చేయాలని, ఆయన రాజకీయంగా తొక్కాలని ఎందుకు చేస్తుంది? అంటే కేవలం సింపతి పాలిటిక్స్ కోసం మాత్రమే ఒక్కసారిగా కాపు అనేటువంటి పేరును తెర మీద తీసుకొచ్చింది వైసీపీ. ఇది క్లియర్. ఎవరికైనా అర్థమయ్యే విషయం. కాపుల కోసం అంబటి రాంబాబు ఏం చేశాడు అంటే ఏం చెప్తారు? సరే, అయినా సరే ఇక్కడ ఒక విషయం, కాపైనా ఇంకో కులమైనా ఇంకో కులమైనా ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఆ మాట్లాడిన వ్యక్తి ఏ కులమైనా సరే అతన్ని అదుపులో తీసుకోవాల్సిందే, అతన్ని జైల్లో పెట్టాల్సిందే కదా! ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా దీని మీద? ఆయన మాట్లాడిన పదాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా ఏదో పదాన్ని పట్టాభి గారు అప్పుడు వాడితే, టీడీపీ అధికార ప్రతినిధి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కోపం వచ్చింది, బీపీలు వచ్చినాయి, ఆఫీసులో పాల్గొట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిని, పట్టాభి ఇంటి మీద జరిగిన దాడిని ఆనాడు ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. నిజానికి పట్టాభి గారు ఆ భాష వాడలేదు.
కానీ ఆయన వాడిన భాషకి కొత్త అర్థాలు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. దాడిని సమర్థించారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు డైరెక్ట్‌గానే పదం వాడారు. డైరెక్ట్‌గానే పదం వాడారు. మరి ప్రభుత్వానికి కోపం రాకూడదా? పార్టీకి కోపం రాకూడదా? కార్యకర్తలకు కోపం రాకూడదా? బీపీలు కేవలం వైసీపీ కార్యకర్తలకే వస్తాయా? టీడీపీ కార్యకర్తలకు రావా? అయినా ఇక్కడ వైసీపీ ఆఫీస్ మీద పడి ధ్వంసం చేయలేదుగా. సో, అప్పటికి అంబటి రాంబాబుకి సేఫ్టీగా పోలీసులు నిలబడ్డారుగా. అంబటి రాంబాబు మీద చేయి పడలేదుగా. సో, ఈ విషయాన్ని వైసీపీ గుర్తించాలి. అయితే ఇదంతా వద్దండి. క్లియర్ దీంట్లో 2 లాభాలతో వైసీపీ గేమ్ ఆడుతుంది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. తిరుమల తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలపలేదు కాబట్టి తప్పే జరగలేదని వైసీపీ ఫస్ట్‌లో బుకాయించే ప్రయత్నం చేసింది. సరే, యానిమల్ ఫ్యాట్ విషయం పక్కన పెట్టండి. కానీ కెమికల్ కలిపినట్టయితే నిర్ధారణ అయింది కదా! అనేది కూటమి నాయకులు కావచ్చు, కూటమి నాయకులైతే యానిమల్ ఫ్యాట్ కూడా కలిసింది అంటారు. కానీ సగటు హిందూ సంఘాలు వీరన్నీ కూడా క్వెషన్ చేయడం మొదలెట్టేశాయి. ఏది కెమికల్ అయితే కలిసిందే కదా! కెమికల్ కలిపిన నెయ్యి కాని నెయ్యిని ఎందుకు తిరుమల లడ్డూలో కలపాల్సి వచ్చింది? ఎందుకు అపవిత్రం చేశారు? ఎందుకు 235 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు? అసలు నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీకి ఎందుకు టెండర్ ఒప్పజెప్పారు? నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? నిబంధనలు మార్చడానికి ఉపయోగపడ్డ ధర్మారెడ్డి మీద, సుబ్బారెడ్డి మీద ఎందుకు చర్యలు లేవు? ఎందుకు వాళ్ళు నిందితుల లిస్టులో లేరు? అని అందరూ క్వెషన్ చేయడం మొదలెట్టేశారు. సో, వైసీపీకి అర్థమైంది. ఇదేదో ఇబ్బందికరంగా మారబోతుంది. హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అన్న విషయం వైసీపీకి అర్థమైంది. సో, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబుని ముందు పెట్టి ఆడే ప్రయత్నం చేశారు. నిజానికి అంబటి రాంబాబు కంటే 2 రోజుల ముందే పేరు నాని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. ఇదంతా కొనసాగింపు. నిన్న అంబటి రాంబాబు గారు తన మీద దాడి జరగాలని కోరుకున్నారు. ఆయనే కోరుకున్నారు దాడి జరగాలని. దాడి జరగాలనే కావాలని అలాంటి పదాలు వాడారు. గతంలో అంబటి రాంబాబు గారు ఇలాంటి పదాలు ఎప్పుడు వాడలే. సరే, కొద్దిగా కొడాలి నాన్నగారు వాడుతుండేవారు. కొడాలి నాన్నగారు కూడా ఈ పదం అయితే వాడలే. మళ్ళీ రకారం భాష వాడలే. కానీ కొద్దిగా ఎక్స్ట్రీమ్‌గా అంబటి రాంబాబు గారు ఈ పదాలు వాడటానికి ఆయనకు తెలీదా? ఆయన న్యాయవాది. ఈ పదాలు వాడితే కేసులు పెడతారు. ఈ పదాలు వాడితే టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తారు. ఈ పదాలు వాడితే అరెస్టులు చేస్తారు అన్న విషయం అంబటి రాంబాబు గారు తెలీదా? తెలియనంత చిన్న వ్యక్తా? కాదు. తెలుసు. తెలిసే వాడారు. కావాలనే వాడారు. కావాలనే వాడటానికి ఉన్న కారణం డైవర్షన్ పాలిటిక్స్. ఆయన తెలుసు కేసు అరెస్ట్ చేస్తారని. సరే, అప్పుడేదో ఫ్రస్ట్రేషన్‌లో ఏదో వాడారు అనుకున్నప్పటికీ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా చూడండి. క్షమాపణ చెప్పలే ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఒక మహిళని అన్నాను అని తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప మాట అన్నానని ఒప్పుకున్నారు. దానికి క్షమాపణ చెప్పలేదు. దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే కేసు పెట్టండి, దమ్ముంటే అంటూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కంటిన్యూ. ఎందుకు ఆ కంటిన్యూటీ? ఆయన అరెస్ట్ కావాలని కోరుకున్నారు. దాడి జరగాలని ముందు కోరుకున్నారు. దాడి జరగలేదు. పోలీసులు సేఫ్టీగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన మీద దాడి జరగలేదు. సో, దాడి జరిగేది కనీసం అరెస్ట్ అన్న అయితే సింపతి వస్తుంది. చర్చ పక్కదో పట్టిద్ది. తిరుమల కల్తీ మీద జరుగుతున్న నెయ్యి మీద జరుగుతున్న చర్చ పక్కకు పోయి అంబటి రాంబాబు చుట్టూ తిరిగిద్దని అంబటి రాంబాబు గారు కోరుకొని అరెస్ట్ కావాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్టే అరెస్ట్ జరిగింది. సరే, ఈ వైసీపీ అనుకున్న ప్లాన్ కొంతవరకు నెరవేరింది. అంబటి రాంబాబు గారు అరెస్ట్ వరకు జరిగింది. కానీ దీనివల్ల వైసీపీకి సింపతి వస్తా రాదా? దీనివల్ల చర్చ డైవర్ట్ అయిద్దా లేదా? ఇక రాబోయే కాలంలో చూడాలి. నేను అనుకోవడం ఇలాంటి భాష వాడి అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా సింపతి వస్తా నేనైతే అనుకోను. రావటానికి ఏమాత్రం స్కోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వాడిన భాష చాలా తప్పు. అందులో చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన. సుదీర్ఘమైన రాజకీయ జీవితం, అనుభవం ఆయనకుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి పదాల గతంలో ఇలాంటి పదాలు వాడినందుకే కదా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకోవటం, ఆయన కుటుంబాన్ని తోలనాడినందుకు అప్పుడు కూడా ఈ అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వీళ్ళే అనేది. తర్వాత ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, జైల్లో పెట్టిన సమయంలో మళ్ళీ అలాంటి భాష మాట్లాడటం. దాని ఫలితంగా 151 సీట్లు ఉన్న వైసీపీ 11 సీట్ల పడిపోయింది. ఈ అనుభవం కళ్ళ ముందు నుండి కూడా ఇంకా వైసీపీ ఇలాంటి పాలిటిక్స్ ప్లే చేస్తే సింపతి వస్తా? సింపతి రాకపోవచ్చు కానీ డైవర్షన్ పాలిటిక్స్‌కి కొంత అవకాశం ఉందేమో. కొన్నాళ్ళు దీని చుట్టూ తిరిగిద్ది. అంబటి రాంబాబు మాట చుట్టూ చర్చ జరిగిద్ది. ఆ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కాని నెయ్యిని, కెమికల్ నెయ్యిని వాడారు అనేటువంటి చర్చ పక్కబోద్దేమో. వైసీపీ కనీసం ఈ లాభాన్ని ఆశిస్తుంది. సరే, సింపతి రాకపోతే రాకపోని, తిడితే తిట్టుకొని జనాలు. ఎందుకంటే మమ్మల్ని తిట్టడం కొత్త కాదు కదా. మమ్మల్ని తిడుతూనే ఉంటారు జనాలు, తిట్టుకొని. కానీ కనీసం
ఆ చర్చ అన్న పక్క పోనీ అని వైసీపీ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా జనాలు తిట్టుకున్నా, కొట్టినా, ఛీ అని ఊసినా ముందు దాని నుంచే తప్పించుకోవాలి. అది పెద్దది. ఆ ప్రమాదం చాలా పెద్దది. అంబటి రాంబాబు వ్యాఖ్యల వల్ల వచ్చే నష్టం కంటే కూడా తిరుమల, తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ మీద వచ్చేటువంటి నష్టం ఎక్కువ. ఆ నష్టం నుంచి తప్పించుకోవాలంటే ఈ నష్టాన్ని భరించాలి. ఇప్పుడు వైసీపీ ప్లాన్ ఇది. అందుకనే ఈ నష్టాన్ని కూడా తగ్గించుకోవడం కోసం సింపతి గేమ్. కులాన్ని తెర మీద తీసుకురావటం. సో, ఇక్కడ కులాన్ని తెర మీద తీసుకురావటం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. క్యాస్ట్ పాలిటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని, జనసేనని విడదీయాలి. సాధ్యం కావట్లే. కనీసం కమ్మల్ని, కాపుల్ని విడదీయాలి. ఇదన్నా సాధ్యం చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఇది వర్కౌట్ అవుద్దా? ప్రజల మధ్య, కులాల మధ్య విభజన తీసుకురావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.